సీడ్ యాక్సెస్ రోడ్డుకి 4.5 ఎకరాలు కావాలి. రేపు 2వ దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తున్నాం. పనులు వెంటనే ప్రారంభిస్తామన్న నారాయణ. రైతులను మోసం చేసిన రాహుల్ని ఉరితీయాలి. కేసీఆర్ ప్రెస్ మీట్కే తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందన్న కేటీఆర్. ప్రాజెక్టుల సందర్శన చేపట్టిన బీఆర్ఎస్. నిరంజన్ ఆధ్వర్యంలో జూరాల సందర్శన. కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపణ. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం. సరిదిద్దే అవకాశాన్ని బీఆర్ఎస్ వదిలేసింది. 299 టీఎంసీలకే ఒప్పేసుకున్నారన్న శ్రీరామ్. జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్న నిమ్మల. చంద్రబాబు ద్రోహం బయటపడిందన్న గడికోట. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి. ఏపీ పోలీసులపై రోజా సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు అనిత సిగ్గుపడాలన్న వైసీపీ నేత. ఎస్ఐపిబిలో పలు పెట్టుబడులకు ఆమోదం. 19,391 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 14 సంస్థలు. 11,753 మందికి ఉద్యోగావకాశాలు. భూ రికార్డుల్లో తప్పులకు జగన్ పాలనే కారణం. రీసర్వేపై 2.5 లక్షల ఫిర్యాదులొచ్చాయి. కరెక్షన్లు 2 నెలల్లో పూర్తి చేస్తామన్న అనగాని. డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే పాలిటిక్స్ కి గుడ్ బై. కడప ఎంపీ అవినాష్ కు బీటెక్ రవి సవాల్. మైనింగ్ లో వైసీపీ నేతలకి వాటా ఉందని ఆరోపణ. పేకాటకు అనుమతి ఇవ్వలేం. డబ్బులు కారడం చట్ట విరుద్ధమన్న ఏపీ హైకోర్టు. 13 కార్డ్స్ కు అనుమతి ఇవ్వాలని 3 క్లబ్బుల పిటిషన్. ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు. కర్ణాటక బీహార్లో ఏం జరిగిందో అంతా చూశాం. రాహుల్ ఓట్ చోరీపై పోరాడుతున్నారన్న శ్రీధర్ బాబు. ఈ ప్రభుత్వం ఇంకా ఎంతో కాలం ఉండదు. త్వరలోనే ఎన్నికలొస్తాయన్న ఎర్రబెల్లి. కడియం జనగామకి జిల్లాకి అడ్డుపడ్డారన్న నేత. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ఊహాగానమే. నాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీ పెద్దలు ఆలోచించాలన్న మల్రెడ్డి. తెనాలిలో వివాదం రాజేసిన ఎమ్మెల్సీ ఫ్లెక్సీ తొలగించాలని మున్సిపల్ అధికారుల ఆదేశం. కుదరదంటూ టీడీపీ నేతల ఆందోళన. బ్లోఅవుట్ 95% అదుపులోకి వచ్చింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. రైతులకి పరిహారం ఇస్తామన్న కలెక్టర్. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయండి. హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా. కులం వల్ల పెళ్లికి నిరాకరించిన ప్రణయ్. లావణ్య మనస్తాపంతో ప్రాణం తీసుకుందన్న సోదరి. ప్రణయ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. తిరుపతమ్మ ఉత్సవాలలో భక్తి పారవశ్యం. జగ్గయ్యపేట పోలీసులకి పూనకాలు లోడింగ్. అమ్మవారి రథం ముందు చిందేసిన పోలీసులు. మదురై జిల్లాలో కొండపై దీపం వివాదం. దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వ నిర్ణయం. హీరో విజయ్ కు సిబిఐ పిలుపు. కర్రూరు తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ కి నోటీసులు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ. ఢిల్లీలో కొనసాగుతున్న పొల్యూషన్ టెర్రర్. ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. జేఎన్యూలో మళ్లీ విద్యార్థుల ఆందోళన. మోదీ అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఉమర్ ఖాలిద్ షర్దీల్కు బెయిల్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం.